ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఉల్లి కారంతో గుత్తి వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక 300 గ్రాములు వంకాయలు తీసుకున్నాను. ఇవి ఎక్స్ లాగా కట్ చేసుకుందాం. అన్నీ ఇలాగే కట్ చేసుకుందాం. దీని కాయలు కూడా ఎక్కువ పట్టదండి, మసాలాలు కూడా ఏం అవసరం లేదు. చూడండి, అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే వంకాయలు చేదెక్కకుండా ఉంటాయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఒక 15 నుంచి 20 వరకు ఉంటాయండి. ఎండుమిర్చి అనేది మన వంకాయ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయండి, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఫ్రై అయిపోయాయండి, ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. అవి వేసుకొని ఫ్రై చేసుకున్నా. ఆనియన్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. చూడండి, ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆపేసుకున్నాం. ఇవి పూర్తిగా చల్లారాలండి. ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిర్చి, అవి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇది పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి వేసేసుకుందాం. వాటర్ ఏమీ వేయొద్దండి, అలాగే గ్రైండ్ చేసుకుందాం. కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి వేసేసుకుందాం. ఈ వంకాయలు 50% వరకు మగ్గించుకోవాలండి, మరి ఎక్కువగా మగ్గించుకోకండి, మరి మెత్తగా అయిపోయి చిదిరిపోయినట్టు అయిపోతాయి. మధ్యలో కలుపుకుంటూ అన్ని పక్కల చక్కగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఉడికించుకున్నా. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకున్నా. ఈ వంకాయలు అనేవి ఇప్పుడు 50% మగ్గాయి అనుకోండి, మళ్ళీ మనం ఉల్లికారం పెట్టినప్పుడు మళ్ళీ మగ్గించుకుంటాం కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, మగ్గాయి. ఇలా మగ్గితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేద్దామండి. ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. మనం ఫస్టే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉల్లికారం, అది పెట్టేసుకుందాం. ఎక్కువగానే పెట్టుకోండి, అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం.
చూడండి అన్నింటిలోకి స్టఫ్ పెట్టేసుకున్నాను. ఇంకా మాకు కొంచెం మిగిలిందండి, ఇది పైన వేసేసుకున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నా. దీంట్లో స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి వేసేసుకున్నా. మిగిలింది కదా స్టఫ్, అది అక్కడక్కడ కొంచెం కొంచెం ఇలా వేసేసుకోండి. ఉల్లికారంలో ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కలుపుకొని అప్పుడు స్టఫ్ చేసుకోండి. అంతే అండి. మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు అలాగే వదిలేసేద్దాం. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పేసుకున్నా. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా అన్ని తిప్పేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నా. అంతే అండి, రెడీ అయిపోయింది ఉల్లికారంతో గుత్తి వంకాయ ఫ్రై. స్టవ్ ఆఫ్ పెట్టుకున్నా. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇది రసం, పప్పుకూర, పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.